ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి 500-1900 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక 5.1 మీటర్లు అంటే 524.26 ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఈ యొక్క 5.1 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల 123 టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ 221 టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు ఒక 100 టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా మెదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకా ఒక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు. రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు, రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇటీవల కాలంలో చూస్తే గడిచిన 17 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది. ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు. రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్తో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. మామిడి రైతులకు అట్లే జరిగింది. ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులకు అట్లే జరుగుతూ ఉంది. ఈరోజు పొగాకు రైతులకు అట్లే జరుగుతూ ఉంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి చీనీకాయలకైతే ఈరోజు కొనేటువంటి నాతుడు లేడు, తీసుకొని పోయి రోడ్ల మీద పారేస్తూ ఉంటారు. పండినటువంటి కాయలు, ఈ చీనీకాయలన్నింటినీ కూడా చెట్లకు అట్లే వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో రైతులు బాధపడుతూ ఉన్నారు. మా ప్రాంతంలో ప్రత్యేకించి మా కడప జిల్లాలో, మా రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి అరటి పంట గతంలో ఎప్పుడు కూడా 20,000 అనేది మినిమం, టన్నుకి 20,000 మినిమం అమ్మేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 3,000, 4,000 కూడా ఈ యొక్క అరటికాయలు అమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ప్రభుత్వం తరపున రైతులు పండించినటువంటి పంటనన్నింటినీ కూడా కొని ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు మళ్ళీ విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గడిచిన 17 నెలల నుంచి మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే మామిడి రైతులకు ఎందుకు అంత ఇబ్బంది వస్తుంది? ఈరోజు అరటి రైతులు పొందినటువంటి బాధ ఎవరు తీరుస్తారు? ఇటీవల ఉల్లి రైతులు, కర్నూలు జిల్లాలో మా కడప ప్రాంతంలో అంతా కూడా ఉల్లి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ యొక్క ఉల్లినంతా అట్లే దున్నేసేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళని పీకేదానికి ఇంకా ఖర్చులు కూడా రావనేటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే దున్నేదానికి సిద్ధమయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండారో ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా అర్థం కావడంలా. మన ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని హెక్టార్కి 50,000 రూపాయలు ఈ యొక్క ఉల్లి రైతులకు అందరికీ ఇస్తామని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈ వ్యవసాయ శాఖ మంత్రిని, ఎన్ని రోజుల లోపల ఇస్తారు? మీరు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది? మీరు చెప్పేటువంటి మాటలు కేవలం అసెంబ్లీలో ఆ యొక్క వాగ్దానాల కోసమేనా, ఆచరణలో ఏమైనా ఉందా? ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక పనులు, అనేక హామీలు, అనేక ప్రారంభోత్సవాలు చూస్తే కేవలం మాటలు చెప్పేదానికి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఎటువంటి బెనిఫిట్ కూడా ప్రజలకు చేరడం లేదు. ఇది వాస్తవం. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి, ఇక్కడి నుంచి
హెలీ టూరిజం పెంచుతామని చెప్పాడు. ఈ యొక్క సీప్లేన్ అనేది తీసుకొని వస్తానని చెప్పాడు. ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఏమైంది ఆ సీప్లేన్? నేను అడుగుతున్నాను ఈరోజు. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సీప్లేన్ పెడతామని చెప్పావు. ఆ రోజు నువ్వు, రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు. మరి ఏమైపోయింది ఆ సీప్లేన్? ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా? ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది మీరు చెప్పాలా? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా? మీ స్వలాభాల కోసము, మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనలు దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిశారా? దీన్ని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు. ఈరోజు ఒక్కొక్కటి అడుగులు పడుతున్నాయి. ఆ ఫర్నేస్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు. ఆ ఫర్నేస్ను రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి, ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా ఒక గంటైనా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ వదిలిపెడితే మీ వ్యక్తిగత దూషణలకు, అసెంబ్లీని సైతం మీ స్వార్థం కోసం మీ ప్రత్యర్థుల మీద దాడి చేసేదానికి, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు. నిన్న కూర్చొని చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక ప్రసంగం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత జగుర్పుకరంగా ఉందంటే, కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్, ఆయన యొక్క ఆత్మహత్యకు కారణము ఆ రోజు ఆయన ఫర్నిచర్ను ప్రభుత్వం వెనక్కు ఇమ్మని చెప్పి అనేటువంటి కారణంగా ఆయన యాంగిల్లో నువ్వు మాట్లాడావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వందా లేకుంటే వేరే వాళ్ళదా? ఎవరైనా దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉందా? అయినా కోడెల శివప్రసాద్ చనిపోయినప్పుడు నేను అప్పటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. అక్కడనేటువంటి వాదన ఒకటే ఏంటంటే, అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఆయనకు నచ్చక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆ రోజు పార్టీలోనే అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి, ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి, ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సిగ్గుచేటు కాదా? ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు. కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడనేటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా.